సో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాజకీయాల విషయాలు ప్రధానంగా మాట్లాడుకుంటే ఈరోజు రెడ్ బుక్ అంశం అనేది ప్రధానంగా కనపడుతుంది. ఎందుకంటే గతంలో లోకేష్ గారు తిరిగిన టైంలో కానీ ఇవంతా కూడా రెడ్ బుక్ మేము రాసుకుంటున్నాం, ప్రతి ఒక్క పేరు ఇందులో రాసుకుంటున్నాం అని చెప్పడం జరిగింది. సో ఈరోజు ప్రధానంగా ఆయన చెప్పేది ఏంటంటే రెడ్ బుక్ పరిపాలన అంటే ఎవరైతే అవినీతి పరులు ఉన్నో వాళ్ళని బయటికి లాక్కొచ్చే పరిస్థితి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ప్రస్తుతం మనతో పాటు టీడీపీ నాయకురాలు ఆశా గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో మేడం నమస్తే. నమస్తే అండి. మేడం ఇప్పుడు రెడ్ బుక్ అనేది ఒక ప్రధాన అంశం అయిపోయింది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో. అవునండి. సో ఈ రెడ్ బుక్ మీద లోకేష్ గారు కూడా స్పందించి ఎవరైతే అవినీతి పరులు ఉంటారో అలాంటి వాళ్ళని మేము బయటకు తీసుకొస్తాము, ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేపిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ రెడ్ బుక్లో రాసుకున్నట్టుగానే ఇప్పుడు జోగి రమేష్ కానీ లేదంటే ఇప్పుడు ఈరోజు రోజా గారి మీద కూడా ఒక విచారణ స్టార్ట్ అయిందని తెలుస్తుంది. మరి ఇవి రెండు కూడా ఆ రెడ్ బుక్ పరిణామాలను లేకపోతే ఏంటండి, ఇది ఎలా చూడాలి? సార్, ఇది జగన్ ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆసీనులైన మంత్రి శాఖల్లో పనిచేస్తున్నారు. మీరు అసెంబ్లీలో కూడా చూస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు. భజన కార్యక్రమం అయితే జరగటం లేదు. రెడ్ బుక్ అనేది క్లియర్ గా ఎవరు తప్పులు చేశారో వాళ్ళకి మాత్రమే, భజన చేసే వాళ్ళ గురించి అయితే కాదు. తప్పు చేశారు అన్న వాళ్ళ పేర్లు మాత్రమే ఉంటున్నాయి. అది మాజీ మంత్రుల, మాజీ ఎమ్మెల్యేల, లేకపోతే అధికారంలో అధికారులు, ప్రభుత్వ అధికారుల, ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళని లేదు, వాళ్ళని వంత పాడటం కానీ వాళ్ళ గురించి మాత్రమే చూసాం. వాళ్ళ పేర్లు మాత్రమే ఉంటున్నాయి ఇందులో విత్ ప్రూఫ్స్ అండి. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే స్కామ్ అనే పేర్లు పెట్టి ఆయన అరెస్ట్ చేశారో, వితౌట్ ఎనీ ప్రూఫ్స్ లేకుండా, ఏమి లేకుండా అరెస్ట్ చేసి 52 days పెట్టారు. ఏమన్నా ప్రూఫ్స్ చూపించగలిగారా? లేదు. మేము అన్ని ప్రూఫ్స్ తీసుకొని చూపించే మేము ఏదైనా కార్యక్రమం మొదలెడతాం. ఇప్పుడు జోగి రమేష్ గారి గురించి చూస్తున్నాం. ఏదో ఆయన మంత్రి శాఖ కావాలనుకొని సెంట్రల్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ మీద ఎంత దాడులు చేశారో, చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇంకెవరినైనా ఎన్ని బూతులు తిట్టారో, ఒక అల్లరి మూకల తీసుకొచ్చి దాడులు చేశారు. దాని గురించి మేము అరెస్ట్ చేయట్లేదు. ఏదైతే కుంభకోణం, ఏదైతే అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కబ్జా చేయగలడానికి ప్రయత్నించారో అందుకని అరెస్ట్ చేశారు. అదే విత్ ప్రూఫ్స్ అండి. అది ఇప్పుడు అక్కడ ఎవరు పొలిటికల్ వాళ్ళు ఎవరు బయటకు వచ్చి మాట్లాడట్లేదుగా, అధికారులే వచ్చారు, క్లియర్ గా మీకు చెప్తున్నారు. అక్కడ ఏదైతే ఉందో 88 సర్వే నంబర్ 88 అని రాసుకొని రిజిస్టర్ చేసుకున్నాక తర్వాత పేరు తప్పు వచ్చింది 87 సర్వే నంబర్ అని తీసుకొని దాన్ని మార్చుకొని రెక్టిఫై చేసుకొని, అధికారులకు తెలియదా అండి అది 87 అన్నది అగ్రిగోల్డ్ అది అనేసి వాళ్ళకి తెలియదా? అగ్రిగోల్డ్ ల్యాండ్ సంబంధించిందని తెలియదా? తెలుసు. వాళ్ళకి సపోర్ట్ చేశారు కాబట్టే, సపోర్ట్ చేశాక 87 సర్వే నంబర్ ది సపోర్ట్ చేసి దాన్ని రిజిస్టర్ చేశారు. చేశాక వదలలేదండి, దాన్ని అమ్మేశారు కూడా. ఆ 87 సర్వే నంబర్ ఉన్న ల్యాండ్ జోగి రమేష్ వాళ్ళ అబ్బాయి పేరు మీద తీసుకుని దాన్ని అమ్మేశారు. అది తప్పు కాదంటారా? అది అవినీతి కాదంటారా? అంటే వాళ్ళు ఏమంటారు అంటే కక్షపూరితంగానే మా మీద ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు, కావాలనే చేస్తున్నారు. ఇదంతా కూడా దాడులు కానీ ఏదైతే ప్రతి దాడులు కానీ జరుగుతున్నాయో ఇవంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్ కావాలనే కక్షపూరితంగా మమ్మల్ని రెచ్చగొడుతున్నారని చెప్తున్నారు. మరి దీనికి ఏం చెప్తారు సార్? మేము ఇంత క్లియర్ గా, మీరు కూడా చెప్తున్నారు కదా, క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఉంది కదా, మీరు మీడియా వాళ్ళే కదా, ప్రూఫ్స్ అడగండి అధికారుల్ని. 88 నుంచి 87 కి మార్చుకున్నారా, అమ్మారా లేదా అనేది తెలియదా? మీరు ఒకసారి మీరే తీయండి సార్. మీరు మీడియా వాళ్ళు ఎవరు ఏ పార్టీకి సపోర్ట్ చేయరు, వాళ్ళు న్యూట్రల్, ప్రజలకి సపోర్ట్ చేస్తారన్న విషయం నాకు తెలుసు. మీరు తీయండి, ప్రూఫ్స్ తీయండి. ప్రూఫ్స్ లేకుండా మేము అరెస్ట్ చేస్తామా? రైట్, అది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ప్రూఫ్ లేకపోతే మళ్ళీ మీకే కదా ఎఫెక్ట్. అది కరెక్ట్. మేము ఎప్పుడూ చేయమండి, మాకు ఎఫెక్ట్ పడుతుందా, సపోర్ట్ జరుగుతుంది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా అంతే మెల్లగానే చేస్తారు. ఫస్ట్ డెవలప్మెంట్, ప్రజలకు మంచి జరుగుతుందా, అన్ని సౌకర్యాలు అందుతున్నాయా లేదా, అభివృద్ధి జరుగుతుందా లేదా అనే పనిలో ఫస్ట్ ఉంటారు ఆయన. ఇప్పుడు దీనికి కొద్దిగా టైం అయితే తీసుకుంటున్నారు. ఇప్పటికే ఇంకా చాలా లేట్ అనిపిస్తుంది మాకు. పెద్దారెడ్డి గారు ఇప్పుడు మదనపల్లిలో కలెక్టర్ ఆఫీస్ లో ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో, ఎన్నైతే ఫైల్స్ అన్ని కాలిపోయాయో దాని గురించి కూడా చర్చ. మరి ఎందుకండి భయం వాళ్ళకి? భయం ఎందుకు? మీరు అవినీతి చేయలేదు కదా, ఎందుకు పారిపోయారు?
రైట్. ప్రతి ఒక్కటండి వీళ్ళిద్దరిదే కాదు, ఎవరెవరు అవినీతి చేశారో అభివృద్ధి అనేది మర్చిపోయి, అది జగన్ కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అవినీతి ఎవరైతే చేశారో వాళ్ళని ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాం. కానీ ఇంకొకటి అండి, ఇప్పుడు ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఏదైతే అంశం ఇప్పుడు ప్రధానంగా రోజా గారి మీద కానీ లేదంటే ఎవరైతే కృష్ణదాస్ గారి మీద కానీ ఆరోపణలు వచ్చాయో దీనికి సంబంధించి ప్రధానంగా అంటే ఆడుదాం ఆంధ్రాలో అవినీతి జరిగిందనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే జరిగే ఛాన్స్ ఉందా అవినీతి అందులో? ఖచ్చితంగా సార్, వాళ్ళు అవినీతి మరకలతోనే ఉన్నారు. వైసీపీలో మంత్రులు కానివ్వండి, ఎవరైనా కానీ ఆ వైసీపీలో మునిగి తేలిన వాళ్ళే. కాబట్టి వాళ్ళ విత్ ప్రూఫ్స్ తీసే మేము అరెస్టులు చేస్తాం, అన్నిటి బయటికి తీసుకొచ్చి. ఇంకొకటి అండి, ఇప్పుడు మీరు ఏదైతే సూపర్ 6 అని పెట్టిర్రో ఇప్పుడు దాని గురించి కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. సూపర్ 6 అనేది వాటిని పక్కన పెట్టి ఈ కుట్రలు కుతంత్రాలతో నిండిపోతుంది ఏపీ అనేది ఒక ఆరోపణ ఉంది. దాని మీద ఏం చెప్తారు మీరు? సార్, వాళ్ళు అన్ని నోరు విప్పితే అబద్ధాలు, జగన్ గారు చెప్పేదాన్ని అది క్లారిటీ. ఇప్పుడు 36 మందిని మా వైసీపీ వాళ్ళ నాయకుల్ని చంపారు, మా కార్యకర్తలను చెప్పారంటే పేర్లు చెప్పండి అంటే చెప్పలేకపోతున్నారు. మీరు ఇదే మీడియాలో మీ వైసీపీ వాళ్ళని ఎవరైతే అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఎవరో ఒకటి తీసుకొచ్చి కూర్చొని మీ ఒక లిస్ట్ ఇవ్వండి అని అడగండి, ఇవ్వగలుగుతారో లేదో చూడండి మీరు. మరి ఇంకొకటి, ఇదే 36 మందిని చంపినట్టయితే 36 ఇళ్లకు వెళ్ళారా ఇన్ని రోజుల్లో? అది గవర్నమెంట్ ఫామ్ అయి 2 months అయింది, 36 మందిని చంపారన్నారు. ఎవరింటికి వెళ్ళారండి? ఎవరైతే రియాజ్ హత్య చేశారో ఆ ఒక్క ఇంటికి మాత్రమే వెళ్ళారు, అవునా కదా? మరి 36 మంది ఇళ్లకు ఎందుకు వెళ్ళలేకపోయారు? వాళ్ళు కార్యకర్తలు కదా, లేకపోతే నార్మల్ గా హత్యలు జరిగి ఏది జరిగినా కూడా వీళ్ళ అకౌంట్ లో వేసుకుంటున్నారా? వాళ్ళ నాన్నగారు వైఎస్ఆర్ గారు చనిపోతే ఎంతో మంది మామూలు సామాన్య మరణాలు కూడా వాళ్ళ అకౌంట్ లో వేసుకుని ఓదార్పు యాత్ర ఎలా క్రియేట్ చేయగలిగారో ఇది కూడా అలాగే చేస్తున్నారు. వాళ్ళు పేర్లు చెప్పమండి. మీరు ఇదే నేషనల్ మీడియా వాళ్ళు ఏదైనా ప్రశ్న వేస్తే ఎంతమంది చనిపోయారంటే, సార్ నేను క్లియర్ గా చెప్తున్నాను, వాళ్ళు సూపర్ 6 ఇది చేయట్లేదు, వాళ్ళు అది చేయట్లేదు. అదే ఆయన దేనికి పెట్టారు అక్కడ? ఒక ఇది అక్కడ పెట్టింది దేనికి, వెళ్ళింది దేనికి? ఆయన తెలపడానికి కదా. డైవర్షన్ అంటారు మీరు. క్లియర్ డైవర్షన్ క్లారిటీగా మీరు 36 మంది పేర్లు చెప్పండి అంటే చెప్పగలిగారా లేదా? ఎందుకంటే నేను ఇదే విషయం మీద చాలా డిబేట్స్ లో పాల్గొన్నా. పేర్లు చెప్పండి అంటే ఏమంటారో తెలుసా వాళ్ళు? వైసీపీ దాంట్లో కూర్చున్న వాళ్ళు, మీరు వెబ్సైట్ చెక్ చేసుకోండి, మా వెబ్సైట్ చెక్ చేసుకోండి. ఇదా ఆన్సర్? వెబ్సైట్ లో ఉంటుందా చనిపోయిన వాళ్ళ పేర్లు? వెబ్సైట్ లో ఉంటుందా? కాదు, ఆన్సర్ అదంటారా అంటున్నా నేను. అది ఆన్సర్ కాదు, అది ఆన్సర్ కాదు. మీరు పేర్లు చూపించండి, ఎవరెవరు అడ్రస్లు ఇవ్వండి అంటే లేదు, అది చెప్పిందండి. కానీ అంటే ప్రధానంగా ఇంకొక విషయం, ఇప్పుడు ఫ్రీ బస్ అనేది ఆగస్టు 15 నుంచి ఇస్తామన్నారు, కానీ ఫ్రీ బస్ పక్కన పెట్టారు. మరి ఇప్పుడు 1500 మహిళలకు ఇస్తానన్న విషయాలు కానీ గ్యాస్ సిలిండర్ విషయాలు కానీ ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఇమీడియట్గా అమలు చేస్తామన్న అంశాలే కదా ఇవన్నీ అంటున్నారు. సరే, రాగానే ఇమ్మీడియట్ గా అమలు చేస్తామన్నారా అండి? ఏదైనా టైం అనేది తీసుకుంటది కదా. మేము ప్రతిదీ, నేను మా కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడాలి అన్నప్పుడు ప్రతిదీ నేను జగన్ గారి హయాంలో జరిగిన ఆయన అధికారం గురించి చెప్పాల్సి వస్తుంది. ఆయన చంద్రబాబు నాయుడు గారు నేను 3000 ఇస్తా అన్నారు, ఓడిపోయారు. జగన్ గారు కూడా నేను అదే 3000 ఇస్తా అన్నారు. ఇచ్చారా అండి? 3000 ఇచ్చారా? పింఛను ఎప్పుడు ఇచ్చారు? అవును, విడతల వారీగా ఇచ్చారు. అవును, విడతల వారీగా కూడా ఇచ్చారు. విద్యా దీవెన గానీ లేకపోతే మిగతా పింఛన్లు ఎప్పుడు ఇచ్చారండి? ఏదైతే పిల్లలకి రావాల్సిన అమ్మఒడి ఏది నెక్స్ట్ ఇయర్ కి ఎప్పుడో ఇచ్చారు, ఆఫ్టర్ 8-9 months తర్వాత ఇచ్చారు. వాళ్ళకి అవి కనబడటం లేదా? చెప్తున్నాను కదండి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాట ఇచ్చింది ఇచ్చినట్టు నడుపుతారు, ఖచ్చితంగా అమలు చేస్తారు, ఇందులో నో డౌట్. కొంచెం టైం తీసుకోవచ్చు గాక, ఆల్రెడీ అప్పుల పాలైపోయాం. ఏదైతే క్లియర్ గా చేయాలి అంటే ఏదో హడావిడిగా చేసేసి మళ్ళీ అధికారులు తలలు పట్టుకొని దాంట్లో అవినీతులు అది ఇది లేకుండా ఏదైనా వాళ్ళని కూర్చోబెట్టే, అన్ని లైవ్ లోనే కూర్చోబెట్టే డిస్కషన్స్ జరుగుతున్నాయి. మీరు మొన్న కలెక్టర్ల సదస్సు చూడొచ్చు. ఈ 5 ఏళ్లలో ఏ కలెక్టర్ల సదస్సు జరగలేదు, ఆయన ఇలా మాట్లాడలేదు, వాళ్ళ నుంచి ఇబ్బందులు ఏమన్నా తీసుకున్న పాపన కూడా పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సో చూడొచ్చు, టీడీపీ నాయకురాలు ఆశా గారు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా విత్ ప్రూఫే ఎవరినైనా కూడా
ఆరోపించినా కూడా అరెస్ట్ చేసినా కూడా విత్ ప్రూఫ్సే మేము చేస్తున్నాం. సో ఖచ్చితంగా అవినీతి పరులు ఎవరున్నా కూడా బయటికి లాక్కొస్తామని చెప్పేసి ఆవిడ చెప్పడం జరుగుతుంది. అలాగే పథకాల విషయంలో కూడా వాళ్ళు కూడా చాలా టైం తీసుకున్నారు. 1 సంవత్సరం పాటు వాళ్ళకి పట్టింది పథకాలన్నీ అమలు చేయడానికి. సో మాకు కూడా కొంత టైం అయితే పడుతుంది. ఖచ్చితంగా అన్నీ అమలు అయితే చేస్తాం. ఖచ్చితంగా ప్రజా పరిపాలన తీసుకొస్తామని చెప్పడం జరిగింది. సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్, షైనింగ్ ఆఫ్.